ఆర్ఎస్ఎస్ ప్రారంభం నుంచే దేశ ఐక్యత మరియు సమగ్రతను నొక్కి చెప్పింది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు దేశం సార్వభౌమ గణతంత్ర దేశంగా మారడాన్ని సూచిస్తూ ఆర్ఎస్ఎస్ ఈ అద్భుతమైన విజయాన్ని స్వాగతించింది. దేశవ్యాప్తంగా స్వయం సేవకులు ఈ మహోన్నత సందర్భాన్ని పురస్కరించుకుని కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దేశభక్తి గీతాలు పాడారు మరియు వందే మాతరం నినాదాలు చేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ రాజ్యాంగాన్ని ఎప్పుడూ అంగీకరించలేదని లేదా గౌరవించలేదని పేర్కొంటూ ఆ సంఘాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి చాలా సంవత్సరాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఈ వాదనలు పూర్తిగా నిరాధారమైనవి మరియు అవి స్థిరంగా నిలబడవు. జనవరి 26, 1950న మొదటి గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆర్ఎస్ఎస్ యొక్క రెండవ సర్ సంచాలక్ మాధవ్ సదాశివరావు గోల్వాల్కర్జీ అన్ని రకాల అభిప్రాయాల నుంచి వేలాది మంది హాజరైన ఒక బృహత్ బహిరంగ సభలో ప్రసంగిస్తూ, నేడు మనమే తయారు చేసుకున్న రాజ్యాంగాన్ని ఆమోదించాం మరియు బ్రిటిష్ కామన్వెల్త్తో చివరి లింక్, బ్రిటిష్ పాలనకు చిహ్నమైన కిరీటం అశోక చక్రం ద్వారా భర్తీ చేయబడింది. మనం ఇప్పుడు నైతికంగా లేదా రాజకీయంగా బ్రిటిష్ వారికి కట్టుబడి లేము మరియు మన మనస్సాక్షి మనకు ఏం చేయమని చెబుతుందో అది చేయడానికి స్వేచ్ఛగా ఉన్నాం అని అన్నారు. ఇకపోతే మనలో చాలా మందికి జనవరి 26 అనగానే గణతంత్ర దినోత్సవంగానే తెలుసు. అసలు ఆ రోజే భారత్ గణతంత్రంగా ఎందుకు నిర్ణయించబడింది? అందుకు గల కారణాలేంటి? జనవరి 26 ప్రాముఖ్యత ఏంటి అనంటే 1930 జనవరి 26 తేదీని చాలా నిర్ణయాత్మకంగా భారత రాజకీయాలను మలుపు తిప్పిన దశగా పరిగణిస్తారు. ఆల్ ఇండియా హోమ్ రూల్ లీగ్ భారతదేశానికి డొమినియన్ స్టేటస్ కావాలని మాత్రమే కోరుకుంది. జిన్నా పార్టీ అయిన ముస్లిం లీగ్ కూడా అదే అడిగింది. అంటే బ్రిటిష్ సార్వభౌమత్వాన్ని అంగీకరిస్తూ ఆస్ట్రేలియా, కెనడా మొదలైన దేశాల వలె కొంత స్వయం ప్రతిపత్తి కలిగి ఉండటం. అయితే జాతీయ నాయకులు లోకమాన్య శ్రీ బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్ మొదలైన వారు పూర్ణ స్వరాజ్యం తప్ప ఇంకా దేనికి తలొగ్గేది లేదని తేల్చి చెప్పారు. డొమినియన్ లేక పూర్తి స్వాతంత్ర వర్గాల మధ్య కాంగ్రెస్లో వాదోపవాదాలు జరిగాయి. గాంధీ ఈ రెండు వర్గాల మధ్య సమన్వయం సాధించడం కోసం ఒక సూత్రం ప్రతిపాదించారు. డిసెంబర్ 1928 కల్కతా కాంగ్రెస్ సమావేశంలో 1 సంవత్సరంలోపు బ్రిటిష్ వారు డొమినియన్ హోదా ఇస్తే ఇచ్చినట్లు, లేకపోతే పూర్ణ స్వరాజ్య సాధన మార్గంలో వెళ్లేటట్లు ప్రతిపాదించారు. దీనిని కాంగ్రెస్ ఆమోదించి తీర్మానించింది. అక్టోబర్ 1929 లండన్ మొదటి రౌండ్ టేబుల్ సమావేశం ఈ విషయం చర్చించలేదు. బ్రిటిష్ ప్రభుత్వం విముఖత, భారతదేశంలో ఏ రకమైన రాజకీయ రాజ్యాంగ మార్పులను గురించి వారి నిర్లక్ష్యం నేపథ్యంలో 26 జనవరి 1930 లాహోర్ శీతాకాలం చలిలో సభ్యుల కరతాళ ధ్వనుల మధ్య ఉద్వేగభరితంగా పూర్ణ స్వరాజ్యం తీర్మానం త్రివర్ణ పతాకం ఎగురవేయడం జరిగింది. తొలిసారిగా భారతదేశ స్వాతంత్ర్యం తీర్మానం అధికారికంగా జరిగింది. దీనికి అనుగుణంగా కాంగ్రెస్ శాసనసభ్యులు అన్ని రాష్ట్ర కేంద్ర చట్టసభల సభ్యత్వం నుంచి రాజీనామా చేశారు. భారత స్వాతంత్రోద్యమంలో నూతన అధ్యాయం ప్రారంభమైంది. ఆ తర్వాత కొద్ది కాలానికి గాంధీ ఉప్పు సత్యాగ్రహం, దేశవ్యాప్తంగా సహాయ నిరాకరణ ముమ్మరంగా సాగాయి. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కాంగ్రెస్ ఆధ్వర్యంలో జనవరి 26న భారత స్వాతంత్ర దినోత్సవం జరిపేవారు. 1947 ఆగస్టు 15 భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పాత 26 జనవరి తేదీని మరవకుండా 1950లో ఆ రోజునే కొత్త రాజ్యాంగం అమల్లోకి తెస్తూ భారతదేశం గణతంత్రంగా ప్రభుత్వం ప్రకటించింది.